సార్ కలెక్టరల్ కాన్ఫరెన్స్ భూ పోరాటాలు వైసీపీ చేతికి కొత్త అస్త్రం. కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిన్న ఈరోజు రెండో రోజు జరుగుతుంది. ముఖ్యమంత్రి అక్కడ విషయాలు చెప్పడంతో పాటు ఒకటేమో బాగానే ఉందని అంటూనే ఆయన ప్రజల సంతృప్త స్థాయి సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది చాలా ముఖ్యమైనది. ఆ విషయంలో కొంతమంది కలెక్టర్లు ప్రయోగాత్మకంగా చేసిన రిపోర్ట్ చేశారు, కొన్ని బాగున్నాయి. కొంతమంది ఏమో ఇంకా పెరగాల్సి ఉంది. బట్ చంద్రబాబు స్ట్రెస్ ఫైళ్ళ క్లియరెన్స్ అనేది వేగంగా జరగాలి. ఆ విషయంలో పర్వాలేదు, ఇప్పుడు అంతకంటే వెనకబాటు లేదని ఆయన ఒక మాట అంటున్నారు. కానీ ఇక్కడ విమర్శనాత్మకంగా వచ్చే అంశం ఏంటంటే ఫైల్ ఏవి క్లియర్ చేయాలి, ఎటువైపు నుంచి క్లియర్ చేయాలి, ఏదో ఒకటి క్లియర్ చేయాలి. ఫైల్ అంటే ఇప్పుడు ఉదాహరణకు రామప్రసాద్ రెడ్డి ఆయన సత్యప్రసాద్ వాళ్ళు మాట్లాడారు, చాలా వేగంగా చుక్కల భూముల సమస్యలు పరిష్కరిస్తాము, నిషేధించే జాబితా నుంచి తొలగిస్తాము, ఇట్లాంటివన్నీ చెప్పారు. ఈ భూములన్నీ ఎటో వెళ్ళిపోతున్నాయి, ఇవన్నీ ప్రైవేట్ పరం అయిపోతున్నాయి. అంతేగాని ప్రజలకు సంబంధించినవేమో పరిష్కారం కావడం లేదన్న అసంతృప్తి ఒకటి ఉంది. అమరావతి నిన్న మనం మాట్లాడాం, మళ్ళీ నిన్న కూడా అది కొనసాగింది. మీరు తొలి విడత పరిష్కరించకుండా ఇలా ఎందుకు చేస్తున్నారని. గీతం భూములకు సంబంధించిన సమస్య ఉంది. పంచ గ్రామాల దగ్గర ఆ నిరాహార దీక్షలు అట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. చాలా చోట్ల సోలార్ ప్రాజెక్టుల కోసము, రోడ్ల కోసము తీసుకున్న వాటికి కూడా పరిహారం ఇవ్వడంలో ఆలస్యం. పోలవరంలో కూడా కొత్తగా నిన్న చంద్రబాబు కూడా రెఫర్ చేశారు, భూములు పరిహారాలు పునరావాసం అన్నది ఒక పెద్ద ఆందోళనకరమైన అంశంగా మారుతోంది. మరి కలెక్టర్ల సమావేశంలో ఈ అంశాలు చర్చించి ఉంటే ఇంకా మరింత బాగుండేది. బహుశా సమావేశం ముగిసేసరికైనా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో ఏదైనా నిర్దిష్టమైన నిర్దేశాలు ఇస్తారేమో మనం చూడాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏమో ఆర్థిక అంశం. దాదాపు ఒక 10 లక్షల కోట్ల అప్పులో ఆంధ్రప్రదేశ్ ఉంది అన్న ఒక వాస్తవాన్ని చంద్రబాబు కూడా చెప్పారు. వెంటనే వైసీపీ వాళ్ళు ఈ 9,70,000 కోట్ల అప్పు అంటున్నారు, ఇవన్నీ ఎందుకు చేశారు, దీనికి చేశారు, దానికి చేశారని చెప్పి వాళ్ళు మళ్ళీ ఇంకోవైపు నుంచి మొదలుపెట్టిన ఒక పరిస్థితి. కాబట్టి ఆర్థిక అంశాలు, భూములకు సంబంధించిన అంశాలు, కేటాయింపులు, ఇవి చాలా ఇందాక మనం చెప్పుకున్న అసత్య వార్తలు అన్నవి, ఇది ఒక పెద్ద బెడదగా ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సానుకూల అంశాలు లేకపోతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లు అయ్యాయి, కానీ ఈజ్ ఆఫ్ సాల్వింగ్ ల్యాండ్ ఇష్యూస్, ఈజ్ ఆఫ్ ప్రొవైడింగ్ రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ టు పీపుల్ అన్నది మటుకు మరింత స్పష్టత రాలేదు. ఆ లోపం మటుకు మిగిలి ఉంది. అలాగే ఆర్థికంగా కూడా మాకు సహాయం బాగా వచ్చింది, కేంద్రం బాగా సాయం చేస్తుంటే ఇంత అప్పు ఎందుకు అవసరం అవుతుంది. మరి అంటే కేంద్రం నుంచి తగినంత సహాయం రావటం లేదన్న అంశం కూడా గుర్తించాల్సిన అవసరం ఒకటి కనిపిస్తుంది.